గ్రీటింగ్స్ ఫ్రెండ్స్. ఇవాళ మన మధ్యన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఆయన సుదీర్ఘ ఈ ధ్యాన ప్రయాణంలో ఉన్నారు. ధ్యాన జగత్, జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్ అనే 3 సంకల్పాలతో ఆయన ఈ ప్రయాణంలో ఉన్నారు. ధ్యాన ధర్మ ఆశ్రమం కూడా ఆయన స్థాపించారు. అలాగే స్పిరిచువల్ యూనివర్సిటీ కూడా ఆయన స్థాపిస్తున్నారు. అక్కడ ఎంతో పెద్ద సంకల్పం పెట్టుకుని ఆయనకున్న జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలని ఆయన ఈ ప్రయాణంలో ఉన్నారు మాస్టర్స్. అలాగే ఈ అద్భుతమైన జర్నీలో మన వంతు కృషి సహాయం కూడా మనం అందరం కూడా చేయాలని నేను భావిస్తూ, ఆల్రెడీ ఉన్నాం కనుక దాంట్లో ఆ ప్రయాణంలో దానికి ఎంతో ఆనందపడుతూ సాదరంగా రాము మాస్టర్ని మనము ఈ ఫోరంకి ఇన్వైట్ చేద్దాం. Let us all welcome Ramu Master Garni with a round of applause. Welcome, sir. Welcome to the forum. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెషన్ వచ్చేసి రొటీన్ బ్రేక్. రొటీన్ అంటే ఏదో తెలుసుకుందాం ఫస్ట్. ప్రతిరోజు మనము దినచర్యగా చేసే ప్రతి పనిని రొటీన్ అంటాము. దాన్ని బ్రేక్ చేస్తే రొటీన్ బ్రేక్ అంటాము. మనం చేసే ప్రతి పనిని ఒక అలవాటుగా చేస్తాం. అంటే మనము ఎరుకతో చేస్తామా చెయ్యమా అనేది మనకు తెలీదు. ఆ టైంకి ప్రతి పని ఆటోమేటిక్గా ఆటో పైలట్ మోడ్లో జరుగుతుంది. అంటే మన ప్రమేయం లేకుండానే రోజువారీ కార్యక్రమాలలో 99% పనులన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడో మనము నిర్ణయించిన పట్టు ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఒక రోబోకి ఎప్పుడో సంవత్సరం క్రితం మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంటుంది. అది మనం కూడా మన మైండ్ను ప్రోగ్రామ్ చేసాం. ఎప్పుడు చిన్నప్పుడు చేసాం కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని మిడిల్ ఏజ్లో చేసాం. అది అప్పటి అవసరానికి తగ్గట్లుగా చేసాం. ఇప్పుడు కూడా 90% ప్రోగ్రామ్స్ చిన్నప్పుడు జ్ఞానం లేనప్పుడు అప్పటి అవసరాల నిమిత్తం చేసిన ప్రోగ్రామ్సే ఇప్పుడు మనకున్నటువంటి అలవాట్లు. రొటీన్ ఒక రకంగా చెప్పాలంటే, రొటీన్ అనే పదాన్ని పక్కన పెడదాం, కాసేపు హ్యాబిట్ బ్రేకింగ్ అనుకుందాం. మనం ఎప్పుడైతే అలవాట్లలో పూర్తిగా మునిగిపోతామో ఇంకా మన చేతుల్లో ఏముండదు. మనం పూర్తిగా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయినామంటే మన మైండ్ చేతుల్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మీకు ఉదయం 4 గంటలకు లేవాల్సిన అవసరం వచ్చేది. మీరు మైండ్ ప్రోగ్రామ్ చేసిండ్రు, అంటే అలవాటు చేసుకున్నారు. అంటే అప్పుడు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, లేదా మీరు ట్రావెల్ చేయడానికి అవసరం ఉన్నట్లుగా ఒక 1 మంత్ పాటు ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ట్రావెల్ కోసమో టూరిజం కోసం సంథింగ్ ఏదో అవసరం కోసం ఉదయం 4 గంటలకు లేవాలి అని ఒక అలవాటుని మీ మైండ్కు చేశారు. సో ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. అది మీ మైండ్లో ప్రింట్ అయింది. మీరు దాన్ని మార్చినంత వరకు మీ మైండ్ ఏమనుకుంటుందంటే, ఒక మాస్టరు సర్వెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. సో యాజ్ ఎ సర్వెంట్గా నేను మాస్టర్ యొక్క కమాండ్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సో ఎప్పటి వరకు ఇది? మళ్ళీ ఆ మాస్టర్ వచ్చి ఆ ఇన్స్ట్రక్షన్ని ఆపేయమనో, లేదా మార్చమనో, కొద్దిగా చేంజ్ చేసుకోమనో చెప్పేంత వరకు. లేదంటే అది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం 4 గంటలకు లేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు మీరు చక్కగా నిద్రపోదాం అనుకున్నారు, కానీ కరెక్ట్ 4 గంటలకి మీరు ఎంత డీప్ నిద్రలో ఉన్నా
హఠాత్తుగా మీకు నిద్రలోంచి మెలకు వచ్చేస్తుంది. ఇంకా మీకు నిద్ర రాదు. కానీ మీరు నైట్ 12 గంటలకే పడుకున్నారు. వాస్తవానికి మీకు నిద్ర సరిపోదు. రేపు మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత ఇంక నెక్స్ట్ బాగా అలసిపోయినట్లు, నీరసంగా, చికాకుగా ఉంటారు. ఎందుకంటే తగినంత నిద్ర కావాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ మీ మైండ్కు మీరు ఎప్పుడు ఇచ్చిండ్రో మీకు కూడా తెలీదు, మర్చిపోయినరు. ఆ అవసరం కూడా నెరవేరిపోయింది. కానీ ఆ పాత ప్రోగ్రామే మన మైండ్లో నడుస్తూ ఉంది. ఆ పాత అలవాటే మనకి ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇప్పుడు 4 గంటలకు అవసరం లేదు నిద్ర లేవాల్సిన అవసరము. మీకు ఇంకా 2 గంటలు నిద్రపోవాలని ఉంది. మీ శరీరానికి నిద్ర అవసరము. కానీ మీ మైండ్ ఏం చేసింది, మీరు ఇంతకు ముందు అన్నోయింగ్లీ వితౌట్ అవేర్నెస్ యూ హ్యావ్ గివెన్ వన్ కమాండ్ టు యువర్ మైండ్. ఆ కమాండ్ని ఇప్పటికీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో మీరు ఇబ్బంది పడతారు. అంటే మీరు ఉదయం 4 గంటలకు లేవాల్సిన అవసరం ఇప్పుడు లేదు, కానీ మీ మైండ్ మిమ్మల్ని 4 గంటలకు లేపుతుంది. ఇది అలవాటు. ఉదయం 4 గంటలకు లేవడం మంచి అలవాటే కదా అని మనం అనుకుంటాం. ఇక్కడ మంచి చెడు అనేది లేదండి. మనం బాగా అర్థం చేసుకుందాం. మంచి చెడు ఏం లేదంటే మళ్ళీ విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, అవసరం. ఉదయం 4 గంటలకు లేవడం మంచిదే, కానీ నాకు ఇంకా గంట నిద్ర అవసరం ఉంది. నేను పడుకున్నది కూడా 12 గంటలకే, కానీ నేను 4 గంటలకే లేస్తే మంచిదని చెప్పేసి నేను నిద్ర లేచింది అనుకోండి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మంచిదే పని 4 గంటలకు లేవడం, కానీ ఆ డే అంతా కూడా నేను ఇబ్బంది పడుతూనే ఉండాల్సి వస్తుంది. చూడండి, ఇట్లా మనం చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు తెలియకుండానే కొన్ని వందల ప్రోగ్రామ్స్, అంటే అలవాట్లు అనుకుందాం, అలవాట్లకు మనము బానిస అయిపోయినాము. టీవీ చూడడము, మొబైల్ చూడడము, షాపింగ్ చేయడము, తినడము, తిట్టడము, కోపంగా ఉండడము, ఎవరైనా చిన్న అవమానిస్తే ఒక వారం పాటు ఏడుస్తూ ఉండడము, మిమ్మల్ని మీరు కించపరచుకోవడము, మిమ్మల్ని మీరే జడ్జి చేసుకోవడము, నేను దురదృష్టవంతుని అనుకోవడము, నాకు ఇది సాధ్యం కాదు అని అనుకోవడము, ఇలా ఎన్నో హ్యాబిట్స్ మన మైండ్లో ప్రింట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా అలవాట్లే. కొన్నేమో కావాలని ఎరుకతో చేసుకుంటాం అలవాట్లని, ఇంకా కొన్ని అలవాట్లని ఎరుక లేకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం అలవాటు చేసుకుంటాం. ఇవాళ మొత్తం మన మైండ్ అంతా కూడా ఏం నిండిపోయింది అంటే 95% మనకు వ్యతిరేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. 5% మాత్రమే మనకు జీవితాన్ని సాగించడానికి కావాల్సినటువంటి అలవాట్లు ఉన్నాయి. మన ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో ఒకప్పుడు ఉన్నటువంటి ఫర్నిచర్ ఇప్పుడు లేదు. ఇంకా చెప్పాలంటే అసలు అప్పుడు ఉన్నటువంటి ఇల్లే లేదు. ఎందుకు అంటే కాలానుగుణంగా మనం ఇల్లుని మార్చుకున్నాం, ఫర్నిచర్ని మార్చుకున్నాం, ఎలక్ట్రానిక్ వస్తువులను మార్చుకున్నాం, మన డ్రెస్సింగ్ మార్చుకున్నాం, ఆహారపు అలవాట్లు మార్చుకున్నాం. కానీ చాలా మటుకు మన మానసికమైనటువంటి మనకు వ్యతిరేకంగా పనిచేసే అంశాలు అలాగే ఉండిపోయి మనం ఉండాల్సిన మాస్టర్గా ఉండాల్సిన మనము ఒక సర్వెంట్గా తయారైపోయినాము. మనం మైండ్కు బానిసగా అయిపోయినాం. ఇంకా అది ఎప్పుడు ఏం చెప్తే తినాల్సిందే. నేను ఇప్పుడు బాగా చక్కగా చదువుకుందాము అని నిర్ణయించుకున్నాను, ఎగ్జామ్ వచ్చింది కాబట్టి. కానీ నా మనసు నాకు ఒప్పుకోవట్లా. నిన్న మొన్నటి దాకా నాకు షార్ట్స్ చూసుకుంటూ గంట 2 గంటలు టైం పాస్ చేసే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు బుక్ ముందర పెట్టుకుంటే నాకు చదవబుద్ధి కాదు. ఎందుకు? నిన్న మొన్నటి అలవాటు. ఆ టైం అయింది, మధ్యాహ్నం 2 అయింది, ఇంకా బుక్ అర్థం కాదు, అక్కడున్న సబ్జెక్ట్ అర్థం కాదు. మైండ్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ అనదర్ హ్యాబిట్. చూడండి, ఇప్పుడు నాకు అవసరం ఏముంది, చదువుకోవాలని ఉంది, నేను అనుకున్నాను. కానీ ఈ 2 గంటల టైంలో ఈ విషయంలో నేను మైండ్ బానిసనైపోయినా. మైండ్కి అవన్నీ పట్టవు.
నువ్వు 2 గంటలకు ఏం అలవాటు చేశావు, నాకేం చెప్పావు? షార్ట్స్ చూస్తానని చెప్పావు. గడిచిన ఒక 2 నెలల నుంచి కూడా నువ్వు అదే పని చేస్తున్నావు. ఇప్పుడు కూడా ఫోన్ తీసి షార్ట్స్ చూడు, లేదా సీరియల్ చూడు, లేదా నిద్రపో, లేదా షాపింగ్‌కెళ్ళు, లేదా ఏదైనా వంట చెయ్యి, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి పక్కింటోళ్ళ గురించి మాట్లాడు. కానీ బుక్ మాత్రం చదవడానికి వీలు లేదు. ఇంతకుముందు నువ్వేం చేసావో అదే చేయాలి అని మీ మైండ్ పట్టుబడుతుంది. రైట్, ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు నేను దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నానంటే బలవంతంగా చదవడానికి ట్రై చేస్తున్నాను, లేదా బలవంతంగా నాకు ఇప్పుడు ఏం అవసరం ఉందో చేయడానికి ట్రై చేస్తున్నాను. మైండ్లో బిగుసుకుపోయినటువంటి ఈ అలవాటు ఆల్రెడీ ఉంది కాబట్టి శరీరాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించడం మొదలు. మెల్లగా హెడేక్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా గతంలో ఉన్న ఆలోచనలన్నిటిని బయటకు తీసుకొస్తుంది. మీకు కాళ్ళు లాగుతుంటాయి, లేదా నిద్ర రావడం ప్రారంభమవుతుంది. ఎటు తిరిగి మీరు మీ ఇప్పుడున్న ఎంపికకు పని చేయకుండా మీ మనసు ఎన్నో రకాల అడ్డంకుల్ని సృష్టిస్తుంది. దాన్ని మీరేమంటారంటే నాకు ఎందుకో ఇవాళ చదవబుద్ధి కావట్లేదు అంట. ఆ శరీరం సహకరించట్లేదు, నీరసంగా ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, ఆసక్తి రావట్లేదు, ఎంత ట్రై చేసినా బుర్రకు ఎక్కట్లేదు అంట. ఎందుకు అంటే ఇక్కడ 2 విభిన్నమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, గతంలో ఈ 2 గంటల టైంలో ఏం చేశామో అది అలవాటుగా బిగుసుకుపోయింది, స్ట్రాంగ్ బిలీఫ్గా ఒక అలవాటుగా మారిపోయింది. కానీ 2 గంటలకి మీకు ఇప్పుడు వేరే అవసరం ఉంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్. ఇవాళ భూమి మీద ఉన్నటువంటి మొత్తం జనాలందరూ, మనుషులందరూ, మనమందరం కూడా 99% మనకు వ్యతిరేకమైనటువంటి హ్యాబిట్లలో ఇరుక్కొని ఉన్నాం. సో దిస్ ఈజ్ ద టైమ్ టు బ్రేక్ హ్యాబిట్స్. నిజానికి అసలు ఏ అలవాటును కూడా చేసుకోవద్దు అంట. మంచి అలవాట్లు కూడా బంగారు సంఖ్యలు, చెడు అలవాట్లు ఇనుప సంఖ్యలు. ఈ 2 ఏం చేస్తాయంటే మనల్ని బంధిస్తాయి. మరి ఎట్లా సార్, మరి ఏం చేయాలి? దానికే మూమెంట్ టు మూమెంట్, వర్ధమానంలో పూర్తి జాగరూకతతో, ఎరుకతో జీవించాలి. అంటే యజమాని ఎలా ఉంటాడంటే ఒక సర్వెంట్కు ఏ క్షణం ఎప్పుడైనా ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అయినా ఇచ్చగలిగే స్థితిలో ఉంటాడు. ఒక ప్యాటర్న్ని అలవాటు చేయడు. మనం అనుకుంటాం మనకు నేర్పించబడింది మంచి అలవాట్లు బాగా పెంపొందించుకోండి. అలవాటు అంటే సబ్ కాన్షియస్ మైండ్. ఇంకొకరికి మీరు మిమ్మల్ని అప్పగించినట్టే. అయితే ఎవరు అలవాట్లు చేసుకోవాలి, ఎంతసేపు వరకు అలవాటు చేయించాలి అంటే మీరు సంపూర్ణ ఎరుకతో ఉన్నారనుకోండి. ఉదాహరణకి నేనున్నాను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, నేను పూర్తిగా ఏ అలవాటు చేయలేదు, కానీ నా పక్కన ఒక పెద్ద సర్వెంట్ ఉన్నాడు. నువ్వు గంట సేపు ఇక్కడే కూర్చో అని చెప్పాను. నేను ఇంకా మర్చిపోలేదు. అక్కడ నాకు నా సర్వెంట్ ఉన్నాడు, నేను ఆ అబ్బాయికి చెప్పాను 1 అవర్ ఇక్కడే కూర్చో అని చెప్పాను. నేను ఆ విషయాన్ని చెప్పిన విషయాన్ని మర్చిపోలేదు, నా ఎరుకలో ఉంది, నేను ఎరుకలో ఉన్నాను. ఆ 1 అవర్ అయిపోయిన తర్వాత వాడితో నాకు పని అయిపోయింది, ఇమీడియట్గా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను. చూడండి, నేను ఎరుకతో ఉన్నప్పుడు వాడు క్షణక్షణం నా మాటనే వింటున్నాడు. మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ వచ్చి కూర్చో, లేదా పలానా చోటికి వెళ్ళు. ఏ క్షణం కావాలంటే ఆ క్షణము నా అవసరాన్ని తగ్గట్లుగా కమాండ్స్ నా సర్వెంట్కి ఇస్తే అప్పుడు ఆ సర్వెంట్కు నేను మాస్టర్ని, వాడితో నాకు కావాల్సిన పనులన్నీ నేను చేయించుకోగలను. ఎందుకంటే వాడు నా సర్వెంటు, వాడికి అనంతమైన శక్తి ఉంది. వాడితో నాకు కావాల్సిన అన్ని పనులను నెరవేర్చుకుంటాను, నా అవసరానికి తగ్గట్లు, నా కోరికలకు తగ్గట్లు, నా లక్ష్యానికి తగ్గట్లు, నా గోల్కి తగ్గట్లు. నేను ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళాను.
శరీరానికి ఏం అలవాటు అంటే కొంచెం చలి వచ్చినా వణకడం అలవాటు. కానీ యోగులు దాన్ని ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన ఎంబడే ఇమ్మీడియట్గా శరీరానికి, అంటే శరీరం అనే ఒక సేవకునికి వాళ్ళు ఒక చిన్న సూచన ఇస్తారు. ఇక్కడున్న వాతావరణానికి అనుగుణంగా నా శరీరం యొక్క వేడిని పెంచు అంటారు. కానీ మన శరీరానికి ఏం అలవాటైంది? 30 డిగ్రీల కన్నా తక్కువ వస్తే వణుకుతాం మనం, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం. కానీ ఒక యోగి ఎరుకతో ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ఈక్వల్ టెంపరేచర్‌ను క్రియేట్ చేసుకొని మైనస్ డిగ్రీల్లో కూడా హాయిగా ఉండగలడు. ఎందుకంటే యోగి తన యొక్క శరీరం శక్తిని తెలుసు, ఉద్వేగిక శరీరం, మానసిక శరీరం గురించి తెలుసు, మైండ్ గురించి తెలుసు, తనలో ఉన్న ఆత్మశక్తి తెలుసు. అన్ని శక్తుల పట్ల ఎరుకతో ఉంటాడు. అలవాట్లలో మునిగిపోలేదు, ఒక రొటీన్ చేసుకోలేదు. ఎప్పుడు ఏ క్షణానికి, అంటే దీన్ని మనం ఏమంటాం అంటే మన పెద్దలు చెప్తారు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. అలవాట్లలో మనం బిగుసుకుపోయింది. ఒకప్పుడు మనకు ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఎందుకంటే మనం పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు శారీరక శ్రమ చేస్తున్నాం. ఇప్పుడు వాకింగ్ అవసరమైంది, ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు మనము ఊర్లలోకి ఊరికే న్యాచురల్గా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు మనకు టైం లేదు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కొత్త అలవాట్లు అంటే మనము అన్ని రకంగా అప్డేట్ అయినాం, కానీ మైండ్ పరంగా అప్డేట్ కాలేదు. ఎందుకంటే మనం అలవాట్లలో ఇరుక్కున్నాము. ఒక రొటీన్ ఉంది మనకు, మొత్తం క్లియర్ కట్గా ఒక రొటీన్, ఫిక్స్డ్ రొటీన్. ఆ ఫిక్స్డ్ రొటీన్ మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, ఆరోగ్యంగా ఉండనియదు. మీ కొత్త నిర్ణయాన్ని, మీరు కొత్తగా ఒక నిర్ణయం నేర్చుకుందామని పోతుంటారు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. అలా ఎలా చేస్తావు? నువ్వు నాకు చెప్పిన కమాండ్ ఇది కదా అని చెప్తా. అస్సలు సహకరించదు. ఇవాళ పొద్దుగా లేచి ధ్యానం చేద్దాం అనుకుంటాం, ఎందుకో మనసు ఒప్పుకోదు. రేపు నుంచి చేద్దాంలే అంటది. రేపు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటాం, మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే మీకు నిన్నటి దాకా కొత్తగా నేర్చుకునే అలవాటు లేదు, అవసరం ఉంటే తప్ప. ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాం, మనకు అలవాటు ఉంటుంది, మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్తోనే మాట్లాడడం అలవాటు. సో మీరు అక్కడి నుంచి పారిపోతారు. మీ జీవితాన్ని ఒక చోటలోనే బంధించడానికి కావాల్సినన్ని అలవాట్లతో మనందరం నిండిపోయి ఉన్నాము. అవన్నిటిని ఇప్పుడు బ్రేక్ చేయాలి. అప్పుడు మీరు మళ్ళీ ఎరుకలోకి వస్తారు. ఎరుకలోకి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మీ అనంతమైన నిర్ణయం తీసుకునే శక్తి, ఈ క్షణానికి అనుగుణంగా మీ శక్తిని, ఆత్మశక్తిని, మనోశక్తిని, బుద్ధి యొక్క శక్తిని, విచక్షణ శక్తిని, సంకల్ప శక్తిని వాడుకొని ఇప్పుడు మీకు ఏం కావాలో అవన్నిటిని సృష్టించగలిగే శక్తి మీకు ఒక్క రొటీన్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. మీకు ఎంత జ్ఞానము తెలిసినా కూడా, ఎంత శక్తి మీ దగ్గర ఉన్నా కూడా, రెండు, జ్ఞానము ఉంది, శక్తి ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, కానీ మీ మనసు మీకు మాస్టర్ కాబట్టి అటు వెళ్ళనివ్వదు. ఇనర్షియా అంటారు దీన్ని, జడత్వము. మొండికేస్తుంది అది. దాని మాట లేకపోయే వరకల్లా తలనొస్తుంది, కాళ్ళు లాగుతాయి, నిద్ర వస్తుంది, శక్తిని అంతటిని మీ నుంచి దూరం చేస్తుంది. మరి ఏం కావాలి సార్? ఇప్పుడు హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలి, ఆ అలవాట్లను మొత్తం బ్రేక్ చేయాలి. అప్పుడు మీరు తిరిగి మీ శక్తిని, మీ సర్వెంట్కి ఇచ్చిన శక్తిని తిరిగి రీక్లెయిమ్ చేసుకుంటారు. ఒక యోగి ఎప్పుడు కూడా నిన్నటిలా జీవించడు, నిన్నటిలా మాట్లాడడు, నిన్నటి లాంటి భోజనమే చేయడు, నిన్నటి పనులే చేయడు. నిత్య నూతనం. నది ఎప్పుడు ఒక గొప్ప జ్ఞాని చెప్తుంటాడు, మీరు ఎలా ఉండాలంటే ఒక చెరువులా ఉండకూడదు, ఒక సముద్రంలా కూడా ఉండకూడదు, ఒక నదిలా ఉండాలి. సముద్రంలో నీళ్లు మనకు తాగడానికి పనికిరావు, చెరువులో నీళ్లు తాగడానికి పనికిరావు, అవి కూడా నీళ్ళే. నది క్షణక్షణం
తన లక్ష్యం వైపు వెళ్ళిపోతూనే ఉంటుంది. కొండ వస్తుంది, ఆడ మలుపు తీసుకుంటుంది, అవసరమైతే దాన్ని చీల్చుతుంది. ఎత్తు ఎక్కువ ఉంది, అక్కడ లొంగిపోతుంది, తక్కువ ఎత్తున్న వైపుకి మెల్లగా దారి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్లెక్సిబుల్, ఎన్ని మార్పులు కావాలంటే అన్ని మార్పులు చేసుకుంటుంది. కంప్లీట్ వర్ధమానంలో ఉంటుంది. మనం కంప్లీట్గా వర్ధమానంలో ఉండాలి. అలవాట్లలో చిక్కుకున్న ప్రతి వ్యక్తి నిన్నటిలాగా జీవించడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాడు. ఎవరు చేశారు ప్రోగ్రాము? మనమే చేసుకో. మన చేతుల్లో ఇంత శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రోగ్రామ్ చేసుకోవాలి మనల్ని? కొత్త నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే మనము అలవాట్లకు బానిస. ఇది మీకు బాగా అర్థమైతే ఈ రొటీన్ బ్రేక్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఇంకా మీ నిత్య నూతన జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. లేదంటే నిన్నటి జీవితాన్ని చచ్చిపోయేంత వరకు, అంటే నిన్నటంటే నిన్నటిదే కాదు, ఇప్పటి వరకు జరిగిన, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని రిపీట్ చేస్తాం అంతే. కొత్తవి ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్కటి మచ్చుకు ఒక కొత్త విషయం వస్తుంది. అందులో కూడా 80% గతందే ఉంటుంది, బాగా అలవాటైందే ఉంటుంది. అలవాటైన సినిమాని ఎన్నిసార్లు చూస్తాం? అలవాటైన టూర్కి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కొత్తగా అనిపించదు, బోర్ కొడుతుంది. జీవితం అంతా మనందరికీ మెకానికల్గా అయిపోయింది అని అందరూ అంటూ ఉంటారు. ఓకే, ఎందుకంటారో మీకే తెలీదు. ఒకసారి గమనించండి, ఎందుకు అనుకుంటారు అంటే మీకు ఇది నచ్చట్లేదు. ఇలా ఉండడం కాదు, ఇంకేదో కావాలి, మీకు కొత్తది కావాలా. కానీ కొత్తదానికి పోవడానికి వెళ్తే మనసు సహకరించట్లేదు. మీ మీద అజమాయిషి సాధించే మీ మనసు యొక్క మహాశక్తిని, అది మళ్ళీ మనసు శత్రువు కదా అని చెప్పి మనసును తీసేయకూడదు. మనసు మహాశక్తివంతమైన సేవకుడు. మీరు అడిగిందల్లా ఏదైనా ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక అద్భుతమైన సేవకుడు. ఒక పనిముట్టు అనుకోండి, ఒక కంప్యూటర్ లాగా, ఒక సెల్ ఫోన్ లాగా, ఒక సూపర్ కంప్యూటర్ లాగా. నిజం చెప్పాలంటే అలాడీన్ అద్భుత దీపంలో ఉంచి వచ్చే జీని అనే అద్భుత భూతం ఉంది కదా, శక్తివంతమైంది. అది దేని గురించో కాదండి, మనలో ఉన్న మైండ్ గురించి చెప్తున్నారు. అందరికీ ఉంది. మీరు కోరిన ప్రతి కోరికను నెరవేర్చగలిగే శక్తి ఆ జీని అనే భూతానికి ఎలా ఉందో మీ మనసుకు ఉంది. కానీ ఇప్పుడు అది మనకు మాస్టరు, మనము దానికి బానిస. మన శరీరము మన బానిసనే, మన కోరికలు కూడా దాని అధీనంలోనే ఉన్నాయి. ఏం దినాల్లో అది డిసైడ్ చేస్తుంది, ఎటు పోవాలనో అదే డిసైడ్ చేస్తుంది. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలా, ఈ టైంలో షాపింగ్ చేయాలా, టీ తాగాల, బంగారు కొనుక్కోవాలా. డబ్బులు లేకుంటాయి కానీ పక్కా బంగారు షాపింగ్ చేయాలా. డబ్బులు లేవు, మీ బుద్ధి చెప్తా ఉంది, ఇప్పుడు డబ్బులు లేవు కదా బంగారు ఎందుకు కొనుక్కోవాలి, కానీ మీ మైండ్ వినదు. అప్పు చేసి కొను అంటది. తెలుసు మీకు అప్పు చేస్తే ప్రాబ్లము అని, కానీ చివరికి ఎవరు గెలుస్తారు? మీ మనస్తే గెలుస్తారు. ఒక తాగుబోతున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్, వాడు తాగడం అలవాటు అయిపోయింది. ఎంతవరకు అలవాటు అయిందంటే ఆ టైం వచ్చిన ఎంబడే ఖచ్చితంగా మందు టానిక్ లాగా ఇవ్వాల్సింది. మనసు ఒప్పుకోదు, అరుస్తూ ఉంటాడు, గిన్నెలన్నీ బలగొడుతూ ఉంటాడు, చిరాక్గా ఉంటాడు, ప్రశాంతంగా ఉండడు, ఏ పని చేయలేడు. కరెక్ట్ ఆ టైంకి ఒక కొంచెం బాటిల్ మందు ఇచ్చిన అనుకోండి, ఒక పెగ్గు, మనసంతా ప్రశాంతం అవుతుంది. చెప్పండి ఇప్పుడు. ఆల్కహాలు అనారోగ్యము అని మనకు తెలుసు, నీ బుద్ధి చెప్తోంది, కానీ మనసు ఒప్పుకోదు. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎంత బాగా అర్థం చేసుకోవాలంటే ఇదే మొత్తం జీవితం. ఈ సూత్రం బాగా అర్థమైతే మీరు నిరంతరం ఏం చేస్తారంటే రొటీన్ బ్రేక్ ప్లాన్ చేస్తారు. కోల్పోయిన మీ యొక్క శక్తిని, కమాండ్ చేసే శక్తిని మీరు మళ్ళీ తెచ్చుకుంటారు. కానీ ఒక్కసారిగా సాధ్యం కాదు అది.
రోజు చిన్న చిన్న రొటీన్ బ్రేక్స్ చేయాలి. అంటే మనసు ఇప్పుడు టీ తాగమని చెప్తుంది. ఇప్పుడే మనం ఒక్క నిమిషం ఆగి తాగుతాం. అప్పుడు మనసు మాట మనం వినలేదు. ఆ రొటీన్ని మనం బ్రేక్ చేసాము అంటే కొంచెం మీరు అదుపు సాధించిండ్రు. ఉదయం పూట లేచి మీరు ఇమ్మీడియట్గా టీ తాగే అలవాటు ఉంది కదా, ఇవాళ నేను టీ తాగను, రాగి జావ తాగుతాను. ఎస్, మీ మనసు మీద ఒక్క 1% అదుపు సాధించండి. లేదా నేను ఇవాళ తాగను, అసలు టీ తాగను. యూ బ్రోక్ ద రొటీన్. అంటే మీరు మనసు మాట వినలే, మీ సొంత నిర్ణయం తీసుకున్నారు. మెల్లగా మీరు మాస్టర్ అయింది. ఇక్కడ మీరు మాస్టర్ అయింది. మీ మనసుకు ఈ క్షణం మటుకు మీరు మాస్టర్ అయినరు. ఇవాళ మీకు అందరికీ రోజు పొద్దుగాలు లేసి వాకింగ్ ఇలా ఒక గ్రౌండ్ ఉందనుకోండి, క్లాక్ వైజ్ తిరుగుతూ ఉండొచ్చు. మనం ఈరోజు ఏం నిర్ణయం తీసుకుంటాం అంటే, మీరు గ్రౌండ్కి వెళ్తారు, వాకింగ్కే వెళ్తారు, అదే ప్లేస్కు, అదే ఫ్రెండ్తో, అదే టైంకి వెళ్తారు. కానీ ఈసారి యాంటీ క్లాక్ వైజ్ జరుగుతారు. అంటే అక్కడ మీ మైండ్ చెప్తుంది, నిన్న మనం నువ్వు క్లాక్ వైజ్ తిరిగేవాడివి, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నవి ఏందని కొంచెం అన్కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తుంది, కొంచెం ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. అయినా మనం వినం. ఈ ఎరుకతో నేను ఇవాళ ఇక్కడనే తిరుగుతాను, ఈ మాట వినను. రొటీన్ని బ్రేక్ చేశాను. కుడి చేత్తో పళ్ళు తోముకుంటున్నాం, ఈరోజు నేను ఎడమ చేత్తో పళ్ళు తోముకుంటాను. చిన్న చిన్న రొటీన్ బ్రేక్, హ్యాబిట్ బ్రేక్. మెల్లమెల్లగా మీరు కోల్పోయినటువంటి మీ యజమానత్వాన్ని, నిజానికి ఇక్కడ ఎవరు యజమాని? మనము. అంటే మన బుద్ధి, మన మనసు మన మాట వినాలి. తన శక్తి మొత్తాన్ని మన కోసం పనిచేయాలి, ఉపయోగించాలి. తనకున్న అనంతమైన శక్తిని మనము చెప్పినటువంటి లక్ష్యాన్ని సాధించుకురావడానికి ఉపయోగించాలి. నిర్ణయం తీసుకునేది మనము, ఆజ్ఞలిచ్చేది మనము, కోరుకునేది మనము, చేయాల్సింది మనసు. ఇప్పుడు ఉల్టా అయింది. దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ స్థితిలోకి తీసుకురావాలంటే మీరు రోజు ఒక చిన్న రొటీన్ బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఒకటితో మొదలు పెడతారు. మీ ఇష్టం, మీరు ఏదైనా రొటీన్ బ్రేక్ చేయండి, ఎంత చిన్నదైనా కావచ్చు. చెప్పాను కదా, ఏంటి సార్ కుడి చేత్తో దోముకునే పనులను దోముకుంటున్న బ్రష్తోన ఎడమ చేత్తో దోముకుంటే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలే జరుగుతాయి. ఎప్పుడో బుక్ చదివిన వ్యక్తి ఏం చేయాలంటే, ఒక బుక్ కొనుక్కొచ్చుకొని ఒక పేజీని చూడండి ఖాళీ. మీ మనసు అప్పటికే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటుంది. బుక్ రేపు కొందాంలే, వచ్చే నెల కొందాంలే, 26 జనవరి ఫస్ట్ డే కొందాంలే అంటది. ఆ సంవత్సరం దాకా తీసుకుపోతుంది మన మనసు. అంత స్ట్రాంగ్ చూడండి. మనం కొత్త నిర్ణయం తీసుకోవడానికి ఒక 1 year దాకా వెయిట్ చేయాలి, అంత బలంగా ఉంది మన మనసు. ఒక చిన్న పని చేయడానికి సంవత్సరానికి సంబంధం ఏముంది? మనం ఎప్పుడు ఆలోచించాం. ఎందుకు మనుషులందరూ కొత్త సంవత్సరం రోజు కొత్త రిజల్యూషన్ తీసుకుంటారు? ఈ రోజు ఈ క్షణం ఏమైంది? ఎందుకంటే మనసుకు మార్పు ఇష్టం లేదు. తన యజమానత్వాన్ని కోల్పోవడానికి మనసు ఇష్టపడదు. తనకున్న పవర్ని కోల్పోవడానికి మనం ఇష్టపడతామా? నాకు అందరినీ శాసించే పవర్ ఉందనుకోండి, ఇంకా నీ మాట వినను అంటే నేను ఒప్పుకుంటానా? దాన్ని తిరిగి పొందడానికి ఎన్నో ట్రైల్ చేస్తాం. అలాగే మనసు కూడా మనం నిరంతరం నిరోధిస్తుంటుంది. మీరు ఎప్పుడు కొత్త పని చేయడానికి పోయినా మిమ్మల్ని ఆపేస్తుంది. దాన్ని జడత్వం అంటాం. అందుకే మన జీవితంలో కొత్త విషయాలు ఉండవు, కొత్త విద్యలు ఉండవు, కొత్త వ్యక్తులు ఉండరు, కొత్త ప్లేస్ ఉండదు, కొత్త రకమైన డ్రెస్సులు ఉండవు, కొత్త వంటలు చేయము. వి రిపీట్ ద సేమ్ థింగ్. డాక్టర్ జో డిస్పెంజా అన్నట్టు ఆయన అంటాడు, ఆయన ఒక బ్రెయిన్ ప్రొఫెసర్. 35 సంవత్సరాలు దాటిన తర్వాత మన జీవితం కంప్లీట్ రిపీట్, ఇంకా అదే మొత్తం. అంటే మన కొత్త జీవితం లేదు ఇంకా. ఎందుకంటే మనము పూర్తిగా మన హ్యాబిట్లలో మునిగిపోయి ఉంటాం. ఇంకా కొత్త హ్యాబిట్కు అక్కడ టైం లేదు, ప్లేస్ లేదు, అక్కడ నిండిపోయింది మనసు అంతా. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో,
ఎవరైతే ప్రకృతిలో ఉంటారో, ఎవరైతే పుస్తకాలు చదువుతుంటారో వాళ్ళకి కొత్త ఇన్ఫర్మేషన్ వస్తది కాబట్టి, పాతది పోయి కొత్తదొస్తది కాబట్టి, వాడు మార్చుకోనికి అవకాశం ఉంది. మనందరికి తెలుసు మన జీవితం ఇప్పుడున్న పలంగా బోర్ కొడుతుంది సార్. ఏదో కొత్తగా చేయాలని ఉంది. ఈ ఇంట్లో ఉండాలనిపిస్తలేదు. మీరు ఎక్కడికి పోయినా మీకు బోర్ కొడతది. ఎందుకంటే మనసు పాతది కాబట్టి. మనం బయట విషయాలను మారుస్తున్నాం గానీ, మనసు పాతగా ఉంది. మరేం చేయాలి సార్? మనసు లేని స్థితిని సృష్టించడం నేర్చుకోవాలి. దాని పేరు ధ్యానం. రోజు 1 గంట, 2 గంటలు, వీలు కుదిరితే 3 గంటలు మనసు లేని స్థితిలోకి వెళ్ళాలి. అది నూతనం మొత్తం. ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళకు బిగుసుకుపోయిన అలవాట్లన్నీ కూడా ఎరుకలోకొస్తాయి. ఇక్కడ నా మనసు నన్ను శాసిస్తుందని తెలుసుకుంటారు. మీరు దాన్ని బ్రేక్ చేస్తారు. ఒక్క 41 డేస్ మీరు రొటీన్ బ్రేక్ అనే దాన్ని చేసి చూడండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో, నిత్య నూతనంగా మారుతుంది. కొత్త ఉత్సాహం వస్తది. మనిషికి ఒక సామెత చెప్తారు మనకు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. చూసిన సినిమానే చూడాలంటే మీరు ఏం చూద్దాంలే. మీ పక్కింట్లో ఉన్న ఫ్రెండ్‌నే కలవాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. ఎక్కడి నుంచో కొత్త వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి హిమాలయాల్లో గొప్ప వ్యక్తి. మీకు ఇష్టమైనది అయినప్పుడు మీ మనసు ఉదయం 3 గంటలకే నిద్ర లేపుతది మిమ్మల్ని. శక్తి వస్తది, ఉత్సాహం వస్తది. అలసట కనిపియదు, నిద్ర రాదు. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? కొత్తది. మీరు ఎన్ని కొత్తవి చేస్తారో మీకు అంత శక్తిని పొందుతారు. మీ మనసు మీకు అంత అధీనంలోకి వస్తది. మరి ఏం చేయాలి సార్ అంటే కొత్తగా చేద్దాం. కొత్తగా చేద్దాము అన్నాను గానీ, పాతవి చేయొద్దని చెప్పలేదు. పాతవే కొత్తవి కొత్తగా చేద్దాం. ఎలా? ఎలాగైనా మార్చుకోవచ్చు. చెప్పాను కదా! పళ్ళు తోమకుండా ఆపం మనం. ఇవాళ వేప పుల్లతో పళ్ళు తోముతాను. ఎడమ చేత్తో పళ్ళు తోముతాను. ఇవాళ కాఫీ తాగిన తర్వాత నేను పళ్ళు తోముతాను. రొటీన్ బ్రేక్. మీ మనసు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇంగా నోరు మూసుకుంటది. మీరు చెప్పిన మాట ఇంటది. ఇవాళ ఫోన్ కంప్లీట్‌గా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఫోన్ ముట్టుకోను. బ్రేక్ ద రొటీన్. ఇవాళ నేను ఈ పూట ఉపవాసం. బ్రేక్ ద రొటీన్. మనం అలవాట్లలో ఇరుక్కొని పరిగెడుతూ ఏం జరుగుతుందో గమనించే లోపు మన జీవితం అయిపోయి ఉంటది. తిరిగి చూసుకుంటే మొత్తం కాంప్రమైజ్డ్ లైఫ్, రోగాలు, బాధలు, నిస్పృహలు, ఆందోళనలు, టెన్షన్స్, సెటిల్స్, ఈర్ష్య, కోపము దీంతో జీవించాం. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ అవర్ లైఫ్. జీవము లేదు మన జీవితాల్లో. అప్పుడేం చేస్తామంటే మంది మీద పడుతుంటాం. వాడేం చేస్తున్నాడు? వాని తప్పులు ఎంచాలి. వాడికన్నా నేను బెటర్ అని చెప్పి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడం మొదలుపెడతారు. నాకేం తక్కువ? అన్ని పర్ఫెక్ట్ ఉంది. వాడికన్నా ఎక్కువ ఉంది. వాడికన్నా ఇంకా కంపేర్ చేసుకోవడం మొదలు పెడతాం మనం. వాస్తవానికి ఈ భూమి మీద మనము నిత్య నూతనంగా ఒక చిన్న పిల్లోడిలాగా జీవించొచ్చు జీవితాన్ని. అంత ఆనందంగా ఉండొచ్చు. అసలు మనం వచ్చిందే సాహసం చేయడానికి. మన జీవితంలో సాహసమే లేదు. రొటీన్ ఉంది. పాత చింతకాయ పచ్చడి. మనం అనుకుంటున్నాం ఎదిగామని. కార్లు, బంగ్లాలు, జీవన శైలి కొద్దిగా మారింది. అంత పెద్దగా ఏం మారలా. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెటిల్మెంట్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వెల్త్. అసలు ఇది సంపదనే కాదు. సంపద అంటే నువ్వు అనుకున్న ఫ్రెండ్‌తో ఎంత టైం కావాలంటే అంతసేపు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడగలగాలి. తల్లిదండ్రులతో చక్కగా టైం స్పెండ్ చేయగలగాలి. మనసు శాంతంగా ఉండగలగాలి ఎప్పటికప్పుడు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలగాలి. సాయంత్రం సంధ్యా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలగాలి. ఓ తోటలో కూర్చొని ఆ కూరగాయలు తెంపుకోగలగాలి. ఆ నదిలో స్నానం చేయగలగాలి. ప్రకృతిలో ఒడిలో ఒక 2, 3 రోజుల పాటు చక్కగా ట్రెక్కింగ్ చేయగలగాలి.
లోపల మనకు తీరని ఎన్నో కోరికలు ఉన్నాయి. సేవ చేయాలనుంది ఎంతో మందికి, ఏదేదో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలంది, కొత్తవి నేర్చుకోవాలనుంది. మొదలే పెట్టలే మనం, నేర్చుకోగలిగాం. అది అసలైన స్వేచ్ఛ. అందరికీ స్వేచ్ఛ కావాలి, కానీ మనం స్వేచ్ఛలో లేము. మనము మనసు యొక్క బానిసలము. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనసు యొక్క బానిసలం. మనం ఏమనుకుంటున్నాం అంటే, సార్ నాకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తున్నా, మీకు ఇష్టమైన జీవితాన్ని కాదు, అవుట్డేటెడ్ జీవితాన్ని జీవిస్తున్నారు. మీ మనసు యొక్క అధీనంలో జీవిస్తున్నారు. మీ మనసు ఎప్పుడు మిమ్మల్ని ఏ కమాండ్ చేస్తుందో తెలీదు. యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ కంప్లీట్ మైండ్. యు ఆర్ నాట్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ. You are just nothing but a slave. You are not a master, you are a servant. Your mind is master. If you don't recognize, if you don't realize this truth, you will be forever a slave. At one moment you will die without your free will. చచ్చినట్లు మనం చావాల్సిందే ఆ రోజు. ఎందుకంటే మన శరీరానికి అలవాటు ఇచ్చేసినాం. 70 ఏళ్ళు అయినాక నీ శరీరం మొత్తం పనికి రాకుండా అయిపోతుంది, ఇంక చచ్చిపోతాము అని అప్పుడు చెప్పినాం. ఇంకా అప్పటికల్లా చంపేస్తుంది, అది మనసు చంపేస్తుంది. మీ శరీరాన్ని చేత కాకుండా చేస్తుంది, కళ్ళు కనిపించకుండా చేస్తుంది, నడవనియదు, మంచం మీద పడుకొనిస్తుంది, మీ అంతకు మీరు లేవలేరు, తింటే అరగదు, షుగర్ తీసుకొస్తుంది. మీరే చెప్పారు కదా ఈ ఏజ్లో ఖచ్చితంగా షుగర్ వస్తుంది. 100 సార్లు చెప్పిండ్రు, పేపర్లో చూసి, న్యూస్ పేపర్లో చూసి, అన్ని చూసి. మీ మైండ్ ఆ టైం వచ్చే వరకల్లా కరెక్ట్గా షుగర్ని క్రియేట్ చేస్తుంది. షుగర్ వస్తుంది కాబట్టి రాదు, మీరు చెప్పిండ్రు కాబట్టి దానికి తన తన పనిని తను చక్కగా చేసి మీరు దాన్ని రీప్రోగ్రామ్ చేయొచ్చు. కానీ రీప్రోగ్రామ్ చేయాలంటే ముందు హ్యాబిట్ని బ్రేక్ చేసే అలవాటు మనకు ఉండాలి. సో నేను మీకు కొన్ని చెప్తాను, మీరేం చేయాలి అంటే, ఒక ఫస్ట్ 21 days ప్లాన్ గీయండి. మీకు ఒక పీడిఎఫ్ నేను పంపిస్తాను మేడంకి. 21 daysలో రోజు ఏదైనా ఒక చిన్న హ్యాబిట్ని బ్రేక్ చేయండి. ఏదైనా ఒక చిన్న, చెప్పాను కదా ఇవాళ పనులు నేను వేప పుల్లతో తవ్వుకుంటాను. చూడండి, మీరు వేరే రాగా చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్ అవేర్నెస్లోకి వస్తారు, ఎరుకలోకి వస్తారు, వర్ధమానంలోకి వస్తారు. ఒక మెకానికల్గా జరిగిపోదా పని. ఈ ఒక్కరోజు ఏం చేయాలి, మీరు స్పూన్ తీసుకొని ఎడమ చేత్తో తినండి, ట్రై చేయండి, ఏం జరుగుతుందో చూడండి, ఎంత మార్పు వస్తుందో చూడండి. నేను ప్రతిరోజు కనీసం ఒక 10 హ్యాబిట్ బ్రేక్ చేస్తాను. ఎప్పుడు నడిచిన రూట్లో నడవను అసలు. వింత వింత పనులన్నీ చేస్తుంటే, ఏం సార్ మీరు ఏమేమో చేస్తుంటారు. ఎస్, ఐ వాంట్ బి ద మాస్టర్ ఆఫ్ మై మైండ్. నా మైండ్కి నేను ఏది అలవాటు చేయాలి. అప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా శరీరం, నా మనసు నా మాట వింటది. బీ అన్ప్రెడిక్టబుల్ అని చెప్తారు ఎవరు. మనం అంతా ప్రెడిక్టబుల్. మీరు మిమ్మల్ని సరిగ్గా గమనిస్తే ఎప్పుడు ఏ స్టెప్ చేస్తారు, ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, షాపింగ్లకు పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు, సాయంత్రం అయితే ఎలా బిహేవ్ చేస్తారు, స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటారు, ఫంక్షన్కి పోతే ఎలా ఉంటారు, తినేటప్పుడు ఎలా ఉంటారు, మొత్తం మనం కరెక్ట్ 15 రోజులు కనుక గమనించే వ్యక్తి కనుక పక్కన ఉంటే మీ హిస్టరీ మొత్తం తీసి మొత్తం మీ భవిష్యత్తు చెప్పేయచ్చు. వీఆర్ కంప్లీట్లీ ప్రెడిక్టబుల్. అండ్ ఆ లిస్ట్ కూడా చిన్న లిస్టు. నిజంగా చెప్పాలంటే మనందరం దరిద్రుల్లాగా జీవిస్తున్నాం. అనంతమైన సంఘటనలు జీవించగలిగే శక్తి పెట్టుకొని, మహాశక్తివంతమైన సంపాదనలు పెట్టుకొని, ఒక 10,000 జీవితంతో సర్దుబాటు చేసుకుంటాం. నువ్వు చక్రవర్తి కొడుకులం మనము, చక్రవర్తి వారసత్వం ఉంది మనకు, సంపదలన్నీ ఉన్నాయి, మర్చిపోయినాం. తిరిగి ఆ శక్తిని మనం పొందాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, బికమ్ అవేర్. ఎలా సార్? బ్రేక్ ద రొటీన్, బ్రేక్ ద హ్యాబిట్స్. చిన్న చిన్న మార్పులు చేద్దాము. 21 days ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. యాక్చువల్లీ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను అనుకుంటున్నాను సార్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ధ్యానంలోకి రాకముందు ఐ వాజ్ ఇన్ దట్ సబ్ కాన్షియస్ ప్యాటర్న్ సార్. అంటే మై డే వెంట్ లైక్ దట్.
ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నా సబ్ కాన్షియస్ మైండ్ని నేను అవేర్గా ఉంటూ కాన్షియస్గా దాన్ని రీప్రోగ్రామింగ్ చేయడం స్టార్ట్ చేశానో నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సార్. ఇంకా ఐఎమ్ ఆన్ దట్ జర్నీ. మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలే నేను అది బ్రేక్ చేసుకుంటూ, అంటే ఫార్మలీ వాట్ వాజ్ ఇంపాసిబుల్ టుడే ఇట్ ఈస్ పాసిబుల్. ఇవి అంతా కూడా ఒక ఎరుకలో ఉంటూ ఈ మూమెంట్లో ఉంటూ చేసుకోగలిగితేనే అది సాధ్యం సార్. బికాస్ యాజ్ యూ సెడ్ మనం అంతా కూడా ఆ మైండ్కి మనము స్లేవ్స్ అయిపోతాం ఒకవేళ మనం ఇది చేసుకోకపోతే. సో మన లైఫ్ మన చేతిలో ఉంది కనుక ఇది అందరు కూడా సార్ చెప్పింది చాలా కాన్షియస్ అవేర్నెస్ తీసుకొని ఇది మనం ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. అదర్వైజ్ అంటే సంథింగ్ వెరీ ఇంపాసిబుల్ అది పాసిబుల్ అవ్వడానికి ఇదే ఒక ప్యాటర్న్ ని బ్రేక్ చేయడమే. చాలా వండర్ఫుల్ ఉంది సార్. యాక్చువల్లీ ఈ ఇనర్షియా నుంచి కూడా బయటికి రావాలంటే మనమే చేయగలము. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు లేకపోతే ఇది మన వల్ల కాదు అని వి జస్ట్ గివ్ అప్ అండ్ దట్స్ ద రీజన్ వై వి బికమ్ విక్టిమైజ్డ్ అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. అది వెదర్ ఎవ్రీబడి అగ్రీస్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ అండ్ యాజ్ యూ సెడ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ని డెవలప్ చేసుకోవడం. ఒకప్పుడు చాలా చదివేది దాన్ని సార్ నేను టీచింగ్ లో ఉన్నప్పుడు. సడన్లీ ఐ జస్ట్ స్టాప్ రీడింగ్ బుక్స్. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు మెడిటేషన్ ఐ రియలైజ్డ్ ఓకే ఐ లాస్ దిస్ వండర్ఫుల్ హ్యాబిట్ అని మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకోవడం. దెన్ యాజ్ యూ సెడ్ ధ్యానం 4 hours చేయడము, ఇట్లా ఈ సజ్జన సాంగత్యంలో ఉండడం, ఇవన్నీ చేయడం వల్లే డిఫరెన్స్ వస్తుంది సార్. యా స్టిల్ ఐమ్ ఆన్ ద జర్నీ. ఐ డోంట్ సే ఐ హావ్ చేంజ్డ్ కంప్లీట్లీ, బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అండ్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ విల్ డూ దిస్. అండ్ ఎస్ మ్యామ్, వండర్ఫుల్, గ్రేట్ రియలైజేషన్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, చాలా బాగా చెప్పారు. మనిషిని డిటో దించేశారు అక్కడ. మనిషి 5 అడుగుల మనిషిని పూర్తిగా ఎట్లా బంధించింది, ఆ బంధన ఎట్లా తెగాలో కూడా ఈ మనిషికి తెలియనంత చెప్పారు. కానీ ఈ చెవుగుండా ఇన్ని ఈ చెవుగుండా వదిలేసే జనాలు 3 మంది ఉండవు. కానీ మీ మాటలు మాకు చాలా చాలా నేర్పింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాగరత్నం గారు. మంచి గురువుని తీసుకొచ్చాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేము నేర్చుకోవాలనుకుంటే నిజంగా మాకు అసలు మనిషిని దించారు. ఆయన మనిషి భావాలని అసలు ఎట్లా దించారంటే, మనకి లగ్జరీకి అలవాటు పడినాయి. ఇంకాసేపుడికి మనం ఇంటికి వెళ్ళామంటే అయ్యో ఇవన్నీ పక్కన దోసేస్తాం, మనం రొటీనే. అది బాగా దాన్ని ఒక మనసులో పెట్టి బిగించిన ఈ పిడికిల్ని తెరవగలిగితే ధన్యులు. ఆయన చెప్పినట్టు 70 ఏళ్ళకి మనసాన్ని పడం. ఖచ్చితంగా భావంగా ఆవభావాలని చూసుకుని చాలా చాలా చూస్తాం. ఇట్టాటి గురువుల్ని చాలా మంచి ఆయన తెచ్చాం. సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. యా ఇంకెవరైనా అడుగుతారండి ప్రశ్నలు, మీ సందేహాలు ఆరల్స్ ఇప్పుడు మీరు లైఫ్లో మీకు జరుగుతున్నవి ఎనీ హెల్ప్ రిక్వైర్డ్ సార్ని అడగచ్చు క్వశ్చన్స్లో. యా నమస్తే సార్. నమస్తే అండి. అదే అది మౌనం స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ అసలు మౌనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, అంటే ఇప్పుడు మనం మౌనంలో ఉన్నప్పుడు బుక్ చదవచ్చా, లేకపోతే ఓన్లీ మెడిటేషన్ లో కూర్చోవచ్చా, లేకపోతే మాట్లాడకుండా సైలెంట్ గా అలా అబ్జర్వ్ చేయాలి? అదొక డౌట్. ఓకే, ఫస్ట్ పాయింట్, మౌనాన్ని సంపూర్ణ మౌనము, పాక్షిక మౌనము అని అనుకుంటాం. ఫస్ట్ ఈ నోటిని మాత్రమే బంద్ చేస్తాం. సో బుక్ అనేది కొంచెం పక్కన పెట్టండి. మౌనం చేసేటప్పుడు, మీరు మౌనం చేసేటప్పుడు ఆ రోజు మటుకు, లేదా మీరు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మౌనం అనుకోండి, ఆ మధ్యాహ్నం వరకు బుక్కులు వద్దు. ఎందుకంటే మైండ్ కూడా మళ్ళీ అది పని. బుక్స్ పక్కన పెట్టండి. అండ్ ఇంకొకటి, మనం మౌనంలో ఉండి కూడా బాగా సైగలు చేస్తూ పుస్తకాల మీద టేబుల్ రాస్తూ అది ఇది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానికన్నా బెటర్ నోరు తెరిచి ఒకటే మాట మాట్లాడడం కరెక్ట్. మనసు పని చేయకుండా ఉండడమే మౌనం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి బుక్ చదివితే మళ్ళీ మనసు పనిచేస్తుంది. ధ్యానం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. అంటే సార్ చాలా మంది ఇన్ సైలెన్స్ లో ఉన్నప్పుడు
దే వాచ్ వీడియోస్, అంటే స్పిరిచువల్ వీడియోస్ చూస్తుంటారు. సో అది అంటే ఇంటర్ కమ్యూనికేషన్ ఎవరితో లేకపోయినా అది ఇంట్రా కమ్యూనికేషన్ అయిపోతుంది కదా సార్. లైక్ యువర్ జస్ట్ కనెక్టెడ్ టు దట్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఆర్ దట్ స్పీకర్. ఇప్పుడు మేమందరం కూడా ఈ సైలెన్స్ లో మిమ్మల్ని విన్నాము, కానీ అగైన్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇంటర్ కమ్యూనికేషన్ జరుగుతుంది, ఇంట్రా జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నారు ప్యారలల్ గా మాకు కూడా కొన్ని థాట్స్ రన్ అవుతుంటాయి కదా సార్. సో అది కూడా చేయకూడదేమో కదా సార్, మనం సైలెన్స్ అబ్జర్వ్ అంటే చేస్తాం. మనం నిర్ణయించుకోవాలి, ఇది పాక్షిక మౌనం చేద్దామా లేదంటే సంపూర్ణ మౌనం చేద్దామా అని నిర్ణయం తీసుకోవాలి. నేను మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాను, అనవసరంగా అందరినీ జడ్జి చేస్తున్నాను, ఊరికి అరుస్తున్నాను, మౌనంగా ఉంటాను కానీ మిగిలిన పనులు చేసుకుంటాను, పాక్షిక మౌనం. లేదు, నేను పూర్తి మౌనంగా ఉండి దాని లోతులు చూడాలి అనుకున్నప్పుడు బుక్కులు వద్దు, వీడియోలు వద్దు, అవసరం ఉంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిపోయి ఒంటరిగా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆశ్రమమే ఉంది, చక్కగా వచ్చేసి ఆ ప్రకృతిలో ఒక 2 రోజులు 3 రోజుల పాటు కంప్లీట్ మౌనంలో ఉండొచ్చు. నేను 21 days ఉన్నానండి ఒకసారి బెంగళూరులో. అది కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేసిన ఎఫెక్ట్ ఇచ్చింది. ఇంకేమీ లేదు, రాయడం లేదు, చూడడం లేదు, మనుషులు కనిపిస్తే పక్కకు తప్పుకొని పోవడం, పుస్తకం లేదు, సైగలు లేవు, ఏమీ లేవు. అది కంప్లీట్ మౌనం. ఇంకా చెట్లతో పుట్టలతో ఏకమవ్వడం, మనసు పూర్తిగా మూగపోతుంది. మాట్లాడాలన్న ఆ లోపల నుంచి వచ్చే అర్జు ఆ మనసు మన మీద కమాండ్, ఇది చెయ్యి అది చెయ్యి అనేది మొత్తం కొట్టుకుపోతుంది. సో అది తీవ్ర స్థాయిలో ఉన్న మౌనం. ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేస్తాము, కొన్ని గంటలు పూర్తిగా ఏమీ ముట్టుకోకుండా ఉంటాము, కొన్ని గంటలు మౌనంలో ఉండి బుక్ చదువుతాము, వీడియో చూస్తాము, ఇంకా కానీ మాట్లాడము. మీరు నిర్ణయించుకోండి, పాక్షికమా సంపూర్ణమా. అంటే ఒక జీరో స్టేట్ లో ఉండడం, అంతే కదా సార్? జీరో స్టేట్, యా, అన్డిస్టర్బ్డ్. యా, నైస్ సార్. ఎవరైనా అడుగుతారమ్మా? అంటే ఫస్ట్ మనం ఈ హ్యాబిట్స్ ని, ఈ రొటీన్ ని బ్రేక్ చేయాలంటే అసలు ఫస్ట్ మనకి తెలియాలి కదా సార్ మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇజంట్ ఇట్? సో యా, అందుకే మనము ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవాళ నుంచి మీకు ఒక PDF పంపిస్తాను, మీరు యూ స్టార్ట్ ఇట్. దాంట్లో 21 days బ్రేక్ ద రొటీన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి చేయండి చాలు, మీకు తెలుస్తుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు బ్రేక్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. అసలు తెలిసే అవకాశమే లేదు, ఎందుకంటే మనము చక్రంలో గిరగిరా తిరుగుతా ఉన్నాం. బిజీ. When we become aware, we will realize that we are stuck within something. True. Yes, sir. And మీ అందరికీ ఒక ఇన్విటేషన్, మీరందరూ కూడా ధ్యాన ధర్మాశ్రమానికి రండి. ఒక 2 రోజులు 3 రోజులు మంచిగా చక్కగా ఇక్కడ వచ్చి, ఇది ఒక పెద్ద బ్రేక్ రొటీన్. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా మీకు కొత్త, కొండలు, చెట్లు, మంచి వాతావరణము. ఇక్కడ వచ్చి మీరు ఒక 3 రోజుల పాటు మౌనంగా కొన్ని గంటలు ఉంటూ, ఆ తోటలో ఉంటూ, ఆ చుట్టుముట్టు వాకింగ్ చేస్తూ నేచర్లో ఉండడానికి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రేక్ ద హ్యాబిట్. మీరందరూ రండి, చక్కగా ఇక్కడ మీకు అకామిడేషన్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, నేచర్ ఉంటుంది, ధ్యానం చేసుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, అన్ని చేయొచ్చు. మేడం ఈ టీం అందరూ తీసుకుని రండి మేడం, వీలున్నప్పుడు ప్లాన్ చేసుకోండి. షూర్ సార్, షూర్, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. దుర్గాదేవి గారు, చెప్పండి. నిన్న నేను ఇదే సబ్జెక్ట్ చదివాను మేడం, ఇవాళ అది వచ్చేసింది దీంట్లో. రొటీన్ అనేది. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. దుర్గాదేవి గారు హ్యాండ్ రేస్ చేస్తారమ్మా, బై మిస్టేక్ వచ్చేసింది మేడం. ఓకే, యా. సో ఇప్పుడు పేరెంట్స్ చేస్తే పిల్లలకి కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం కదా సార్. యాజ్ మదర్స్ కొన్ని వాళ్ళకి టిప్స్ ఇవ్వండి సార్, బికాస్ యంగ్ మదర్స్ ఉన్నారు ఈ గ్రూప్ లో, వాళ్ళు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు పిల్లలు మనం చెప్తే వినరు కదా, దే ఓన్లీ అబ్జర్వర్స్ అండ్ దే ప్రాక్టీస్. మనం చెప్పేది ఏది కూడా వాళ్ళు చెయ్యరు, కాకపోతే మనం అది ఫాలో అవుతున్నామా అని చూస్తారు, అప్పుడు దే జస్ట్ ఇంప్లిమెంట్. సో యంగ్ మదర్స్ కి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి సార్? పిల్లలు వాళ్ళ చెప్పింది వినాలి అంటే అసలు వాళ్ళు ఏం చేయాలి యాజ్ యంగ్ మదర్స్? నాట్ ఓన్లీ ఫర్ యంగ్ మదర్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ మదర్స్, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ పర్సన్.
ఫర్ ఎవ్రీబడి ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. మీకు అందరికి తెలుసు, చెబితే ఎవరు వినరు. Yes. యూ మస్ట్ డోంట్ గివ్ అడ్వైస్, Yes. జస్ట్ లివ్ ద అడ్వైస్. పత్రి సారు తను ఏదైతే చెప్పాలనుకున్నాడో చేసి చూపించాడు ఆయన. ప్రపంచం అంతా ఆయన అనుసరిస్తూ పోయింది. లీడర్లు అందరూ కూడా చెప్పరు, ఫస్ట్ ఇది క్లీన్ చేయి అని చెప్పి నిలబడితే ఎవరూ చేయరు. చేసుకుంటూ పోతే ఒక 10 మంది వచ్చి క్లీన్ చేయడం మొదలు పెట్టారు. అదొక ఉద్యమంగా తయారవుతుంది. మనం చెయ్యాలి. వీ మస్ట్ బికమ్ ఏ షోకేస్. ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు షోకేస్ ద ట్రూత్. సత్యాన్ని మనం చూపించాలి. ఏ తల్లిదండ్రులైనా నేను చేయకుండా, నేను ఎలాగో తిడుతూ ఉంటాను, నేను ఎలాగో కంప్లైంట్ చేస్తూ ఉంటాను, నేను ఏమి నేర్చుకోను, నేను ఎలాగో పాతగానే ఉంటాను, నువ్వు బుద్ధిమంతుడివిగా పిల్లలు అప్పుడే గమనిస్తారు. అంతకన్నా మేధావులు వాళ్ళు, మనకన్నా ఎరుకతో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకు కొంచెం తెలివి వచ్చినా మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెడతారు. నువ్వు మొన్న ఏం చెప్పినావు, వాడు అబద్ధం చెప్పినావు కదా, నాకేం చెప్తున్నావు, అబద్ధం చెప్పొద్దు అని చెప్తావు. మొన్న ఆయన మీద అరిసావు కదా, నన్ను అరవద్దు అంటున్నావు. నువ్వు మొన్న పోస్ట్పోన్ చేసావు కదా, నన్ను పోస్ట్పోన్ చేస్తావు. నువ్వు నన్ను రోజు ఒక పుస్తకం చదవన్నావు కదా, నువ్వే చదువుతున్నావు. నువ్వు ధ్యానం చేయమన్నావు కదా, నువ్వు నిన్న ధ్యానం చేయలేదు. మొత్తం వాళ్ళు అద్భుతమైన గమనించే వ్యక్తులు. వాళ్ళు మన జీవితాన్ని అద్భుతంగా గమనించగలరు. కాబట్టి మీరు ఏం చేయాలి, చెప్పడం మానేసి చేయడం మొదలెట్టు. ధ్యానం చేయండి, మిమ్మల్ని చూసి ధ్యానం చేస్తారు. పుస్తకాలు చదవండి, ఇదేంటి మమ్మీ అని అడుగుతాడు, పుస్తకం నాన్న చదువు మంచిది అని చెప్తారు. మనము ఒక విషయాన్ని ఇల్లస్ట్రేట్ చేయడం ద్వారా, విజువల్గా చూపించడం ద్వారా మైండ్కి బాగా ప్రింట్ అవుతుంది. 1000 పదాల కన్నా ఒక దృశ్యం చాలా గొప్పది అంటాం కదా, ఒక చిత్రం. సో మనం ఏం చేయాలంటే వీ మస్ట్ బికమ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టు అవర్ చిల్డ్రన్. ఒక లీడర్ మాటనే ఒక నార్మల్ వ్యక్తి వింటాడు. ఒక ఫాలోయర్ మాట ఒక లీడర్ ఎప్పుడు వినడు. మనం మన పిల్లల కన్నా చాలా తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులం. వాడికే ఎక్కువ ఎరుక ఉంది, మన ఎరుకను కోల్పోయింది. మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వాల్సింది ట్రైనింగ్ వాళ్ళకి కాదు, మనకే మనము మార్చుకుంటే వాళ్ళు మొత్తం మనల్ని అనుసరించుకుంటూ వస్తారు ఆటోమేటిక్గా. దిస్ ఇస్ ద ఓన్లీ వే. దట్స్ వై ఆల్ మదర్స్ ఆర్ ఫెయిలింగ్ టు ట్రైన్ దేర్ చిల్డ్రన్. విసిగిపోతున్నారు. ఎట్లా సార్, నా మాట వినట్లేదు. నీ మాట ఎందుకు వినాలి? నువ్వు ఎందుకులో గొప్ప? అన్నము స్కూళ్ళలో చదివించి బట్టలు ఇచ్చినంత మాత్రాన గొప్ప అయిపోతున్నాం. ఆ విషయంలో మాట వింటాడు వాడు. మనం మాస్టర్ గారి విషయంలో ఇంకెవరు వినరు. సో వీ మస్ట్ బికమ్ అన్ ఎగ్జాంపుల్. వాట్ యూ వాంట్ టు టీచ్, వాట్ యూ వాంట్ టు ట్రైన్ టు యువర్ చిల్డ్రన్, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్. కొత్త భాషలు నేర్చుకోవయ్యా, మంచిగా బాగుంటుంది నీ జీవితము అంటుంటాము. మనం నేర్చుకుంటూ లేకుంటాం. మనం వెళ్ళి అందరి విషయాలు వాడు మాట్లాడుతూ పనికి మాల ముచ్చట్లని చెప్తూ ఉంటాం. వాడు గమనిస్తూ ఉంటాడు పక్కన కూర్చొని. పిల్లలు గొప్ప లెర్నర్స్, ఇమిటేటర్స్. మళ్ళా వాడికి తెలియకుండానే వాడి సబ్ కాన్షియస్ మైండ్లో మనము గాసిప్స్ ఎలా చేయాలో ప్రింట్ చేసింటాం. కోపం వచ్చినప్పుడు ఎట్లా ఇరిటేట్ అవ్వాలో వాడిని నేర్పించుంటాం. వాడు పెద్దగా అయినాక యాజ్ ఇట్ ఈజ్ మనను ఫాలో చేస్తాం. నీకు ఎక్కడి నుంచి వచ్చినారా ఈ బుద్ధులు అంటాం. చాలా మంది అంటారు, వీళ్ళ తాతకి అలవాటు ఉండే, వీళ్ళ నాన్నకి అలవాటు ఉండే, వాళ్ళ నాన్నమ్మకి అలవాటు ఉండే, అదే వచ్చింది. ఎగ్జాక్ట్ అవే వస్తాయి. ఎందుకంటే వాడు చేస్తున్నప్పుడు ఈ పిల్లోడు ఎక్కువ ఎవరి దగ్గర పెరిగిండు, ఎవరి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసిండు, దాన్ని బట్టి ఆ వ్యక్తిలాగా మారిపోతుంది. సో మన పిల్లలకు మనం ఏం కొత్త నేర్పించాలన్నా మనం ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ మై సజెషన్. Thank you, sir. To live by example is the key. Yes. Yes, masters, any doubts? Yeah. సో రాము సార్ మనకి అందరికి ఇన్విటేషన్ ఇచ్చారు. సో మనమందరం కూడా అది ఆనర్ చేసి మనమందరం కూడా వీలు చేసుకొని ధ్యాన ధర్మాశ్రమానికి కూడా వెళ్దాం. ఆ జర్నీలో మనం కూడా ఒక భాగం అవుదాం. ఆల్రెడీ అవుతున్నాం, బట్ ఇంకా మన వంతు సహాయం కూడా మనం చేయాలి. యా, సార్. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి. Thanks for inviting for this session. Thank you, sir. Thank you all of you. Let's meet again. Yes, in sir. Dhyana Definitely, sir. Thank you, sir. Thank you so much. Thank you for your time and energy, sir. Thank you. Yes, masters. So Ramu master ki gatiga manam chapatlu kodam.
సో ఆయనని పత్రిజీ గారు జగద్గురు అని కూడా చెప్పేశారు. ఎందుకంటే ఆయనకున్న ఈ జ్ఞానాన్ని, అంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క గోల్ పెట్టుకున్నారు కదండి. లైక్ శ్రీనివాస్ గారు శ్రీచక్ర పిరమిడ్స్ ని ప్రమోట్ చేయడంలో ఉన్నారు, కొంతమంది పిరమిడ్స్ కట్టిస్తున్నారు. సో అంటే అంటే వాళ్ళు చాలా కంప్లీట్నెస్ తో ఉంటారనమాట. శ్రీనివాస్ సార్ని చూస్తే ఆయన పవర్ అంతా కూడా శ్రీచక్ర పిరమిడ్స్ లో ఉంటది, కనపడుతుంది. బట్ రాము మాస్టర్ ఏమో ఒక గ్రేట్ టీచర్ అండి. సో ఆయన ప్యాషనేట్ అబౌట్ టీచింగ్. అలాగే పత్రి సార్ కూడా ఆయనని జగద్గురు అని కూడా చెప్పేశారు. సో అందుకే నా ధ్యాన ధర్మాశ్రమంలో కూడా ఆయన ఒక స్పిరిచువల్ యూనివర్సిటీని స్థాపిస్తున్నారు. అది ఇప్పుడు ఇవాళ చిన్న ఒక పసికందులాగా ఉందన్నమాట, ఒక బిడ్డ. అది ఇంకా లెగాలి, కూర్చోవాలి, పాకాలి, నుంచోవాలి, తప్పటి అడుగులు వేయాలి. చాలా పెద్ద జర్నీ అండి అది. తప్పకుండా కూడా మనం అది చూస్తాం. ఆ కళ నిజమయ్యే రోజు కూడా మన చాలా దగ్గరలో ఉంది. అది మనం అందరం కూడా చూస్తాం. కాబట్టి మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మనవంతు జ్ఞానాన్ని నేను కూడా అది విజువలైజ్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో కూడా నేను ఒక పెద్ద టీచర్ లాగానో ప్రొఫెసర్ లాగానో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా జ్ఞానాన్ని పంచాలని. నాకు మొన్న కూడా ఎర్లీ మార్నింగ్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది. దాంట్లో ఇది ఒక పెద్ద బిల్డింగ్ అంట. అంటే ఇప్పుడు ఏదైతే ఆయన కడుతున్నారో దాంట్లో మనం ఏదైతే సాయం చేసామో నాకు ఆ బిల్డింగ్ కనపడిందండి. కనపడింది. నేనేమో అది పడుకునే ముందర కూడా అసలు నాకు ఆ థాట్ కూడా లేదండి. బట్ ఎక్కడో సమ్వేర్ నా సెల్ మెమరీన్ లో అది ఉంది. అదేమైందంటే అది పెద్ద బిల్డింగ్ అండి. 4 floors నాకు కనిపిస్తున్నాయి. అది ఒక ఫ్లోర్ లో సమ్వేర్ ఇన్ ద ఐ థింక్ సెకండ్ ఫ్లోర్ లో నేను అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు ఆ బ్లాక్ అదంతా కనిపిస్తుందండి. ఎలా ఉందంటే స్పిరిచువల్ బ్లాక్ అని కనిపిస్తుందండి నాకు. అది ఎలా ఉందంటే ఫుల్, అంటే ఎంతో కాంతివంతంగా ఉందన్నమాట ఆ నేమ్ ప్లేట్. మామూలుగా అయితే నేమ్ ప్లేట్స్ ఎలా ఉంటాయండి, ఒక చెక్క బోర్డు, ఏదో లెటర్స్ కనిపిస్తాయి కదా. నాకు అలా కనిపించలేదు మాస్టర్స్. ఎలా ఉందంటే జస్ట్ మనం లైట్స్ పెడితే ఎలా ఉంటాయండి లెటర్స్, అంత గోల్డెన్ లైట్ అనమాట. స్పిరిచువల్ బ్లాక్ అని ఉంది. యాక్చువల్ నేను ఇది రాము మాస్టర్కి షేర్ చేయాలనుకున్నాను, మర్చిపోయాను. అది అలా ఉంది మాస్టర్స్. సో ఎంత వండర్ఫుల్ కదా. సో డెఫినెట్ గా